హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం తాలికల రెసిపీని ఎలా చేయాలో చెప్తానండి. తప్పకుండా ట్రై చేయండి. వేలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా బౌల్లో 1.5 కప్ వరకు వాటర్ తీసుకోండి. 1 కప్ బియ్యం పిండికి 1.5 కప్ వాటర్ సరిపోతుందండి. అందులో తగినంత సాల్ట్, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయినాక 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వాటర్లో బియ్యం పిండి మొత్తం కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మొత్తాన్ని కలిపిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. వీటిని మొత్తాన్ని బాగా చల్లార్చుకోవాలండి. ఓకేనా. ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మీకు ఇలా కలిస్తే సరిపోతుందండి. రిమైనింగ్ చల్లారిన తర్వాత హ్యాండ్స్ తోటి గట్టిగా చపాతీ పిండిలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఓకేనా. చల్లారిన తర్వాత ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని బాగా కలపండి. ఓకేనా. సో వేడిగానే కలపక్కర్లేదండి, చల్లారిన తర్వాత కలుపుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత పిండిలోంచి కొంచెంగా తీసుకుని ఏదైనా పీట మీద కానీ స్టీల్ ప్లేట్లో కానీ ఈ విధంగా తాలికలాగా ప్రెస్ చేయండి. సో తాలికలు అంటే మనకి ఇలా హ్యాండ్తో జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి. మనకి తాలికలు రెడీ అయిపోతాయి. లేదంటే మీకు హ్యాండ్స్కి అంటుకుంటుంది అంటే కనుక కొద్దిగా బియ్యం పిండి వేసుకుని ఈ విధంగా చేసుకోండి. ఓకేనా. ఇదే విధంగా రిమైనింగ్ తాలికలన్నీ ప్రిపేర్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి ఆల్రెడీ నెయ్యి అనేది వేసాం కాబట్టి ఇక్కడ నేను బియ్యం పిండి అనేది వేయట్లేదండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బౌల్లో 1 కప్ బియ్యం పిండికి 2 కప్పుల వరకు బెల్లం తీసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 వరకు తీసుకుంటున్నానండి. సో స్వీట్ కొంచెం తగ్గించాలని. ఓకేనా. మీరు మాత్రం ఖచ్చితంగా 2 కప్పుల బెల్లం అయితే తీసుకోవాలండి. 2 కప్పుల బెల్లానికి 2.5 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోండి. సో ఇక్కడ అర్థమైంది కదండి. 1 కప్ బియ్యం పిండికి 2 కప్పుల బెల్లం, 2.5 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోండి. ఓకేనా. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలపండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. బెల్లం బాయిల్ అవుతున్న టైంలో 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి. ఓకేనా. వేసుకుని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం వాటర్ని బాయిల్ చేయండి. బెల్లం వాటర్ బాయిల్ అవుతున్న టైంలో 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలపండి. ఓకేనా. ఈ విధంగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరొకసారి వాటర్ని బాయిల్ చేయండి. ఓకే. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో కొంచెంగా తాలికలు అనేవి వేసుకోవాలండి. ఒకేసారి వేసుకోకుండా కొంచెంగా వేసుకోవాలి. ఓకేనా. 3 పొంగులు వచ్చాక 3 సార్లు వేసుకోవాలి. ఓకేనండి. సో ఇప్పుడు పొంగు అనేది వచ్చింది కదా, అందులో కొంచెంగా వేసుకుని మరొకసారి బాయిల్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ విధంగా మరొక పొంగు రాగానే తాలికలు అనేవి వేసుకోండి. సో మొత్తం 3 టైమ్స్ వేసుకోవాలండి. వేసుకున్నాక గరిటెతో లోపలికంటే కొంచెంగా జస్ట్ పైన ప్రెస్ చేయండి. ఓకేనా. ఈ విధంగా ప్రెస్ చేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఓకేనా. సో మనకి బాగా దగ్గరగా ఉడకాలండి పానకం అనేది. సో అప్పుడే మనకి తాలికలు అనేవి రెడీ అయిపోయినట్టు. ఓకేనా. సో వాటర్ కొంచెం నేను 2.5 వరకు చెప్పాను కదా, అంతవరకు వేసుకుంటే మనకి ఆ పిండి తాలికలు అనేవి బాగా బాయిల్ అవుతాయండి. ఓకేనా. సో మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, మాడిపోయే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్లో బాగా మాడిపోకుండా లైట్గా మాడితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు తెలుస్తుందండి బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయా లేదా అన్నది. జస్ట్ మీరు గరిటెతో లోపలికంటే ప్రెస్ చేస్తే లైట్గా మనకి మాడినట్టు అనిపిస్తే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో మనకి చూస్తేనే తెలిసిపోతుంది కదండి బెల్లం తాలికలు అనేవి రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. గణపతికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.